నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. గొప్ప గొప్ప వాళ్ళని చూసిన తర్వాత మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు మీ విలువను కాపాడుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కనిపెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు, కానీ అధర్మం వైపు కన్నెత్తి కూడా చూడకు. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. కష్టం వచ్చిందని బాధపడకండి, నష్టం వచ్చిందని కృంగిపోకండి. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం, ఈ 4 ఎప్పటికీ తిరిగి మళ్ళీ వెనక్కి రావు. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. మాట పడకండి, విలువలేని చోట నోరు విప్పకండి. అవసరం ఉన్న చోట మీకోసం మీరు వారించండి. మన కోసం ఎప్పుడూ ఎవ్వరూ రారని తెలుసుకోండి. కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికుండగానే శవంగా మారుస్తుంది. మనం విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1. అందరిని సంతృప్తి పరచాలి అనుకోవడం. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడటం. 5. గతంలో జీవించడం. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి, ఎందుకంటే ఓదార్చే వారి కంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడు కూడా అశ్రద్ధ చెయ్యకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది, ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ల కోసం వెతుకుతున్నామని. శాశ్వత యవ్వనం సాధ్యం కాదు, శాశ్వత విద్యాభ్యాసం తప్పక సాధ్యం. నేర్చుకునేందుకు జీవితకాలం సరిపోని ఎన్నో విషయాలున్నాయి. ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ఎన్నో అడ్డదారుల్లో వెళ్ళినా చివరి దారి మాత్రం శ్మశానానికి అని తెలుసుకొని మెలగాలి. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది.
ఏ వ్యక్తి అయితే సౌజన్యం అనే విత్తనాలను చల్లుతాడో అతడు స్నేహం అనే పంటను కోసుకుంటాడు. ఏ మనిషి అయితే దయను నాటుతాడో అతడు ప్రేమను పోగు చేసుకుంటాడు. అల్లుడు మంచివాడు అయితే ఇంటికి ఇంకో కొడుకు వచ్చినట్లే. అదే అల్లుడు చెడ్డవాడు అయితే ప్రేమగా పెంచుకున్న కూతురు చచ్చినట్లే. ఆడపిల్లని వదిలించుకుందామని ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చెయ్యకండి. మీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞులై ఉండండి. సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించండి. సమయం మీది కానప్పుడు కొంచెం ఓర్చుకోండి. అదే సమయం మీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.